తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాలు పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఏపీ, తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు చేశారు. ప్రజలు షడ్రుచులను ఆస్వాదిస్తున్నారు. క్రోధినామ సంవత్సరానికి ఉగాది స్వాగతం పలుకుతూ ప్రజలంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ప్రధాన ఆలయాల్లో కూడా పంచాంగ శ్రవణాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో కడప నుంచి దేవాలయాల్లో ఎటువంటి కార్యక్రమాలున్నాయో వివరించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. అలాగే అనంతపురం నుంచి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా కడప వెళ్దాం. ఈ రోజు ప్రధాన ఆలయాల్లో ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి శ్రీనివాస్? ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. విజయ చంద్రిక, ఈరోజు కడప జిల్లాలో ఉగాది పర్వదినం సందర్భంగా కడప జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా టెంపుల్స్ అన్ని కూడా చాలా పవిత్రంగా చేసుకుంటున్నారు ఉగాది సంబరాలు. సో ఇప్పుడు ప్రస్తుతం మనం కడప తిరుమలకి తొలి గడప కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మన ఆలయంలో మనం ఉన్నాము. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉగాది పర్వదినం రోజు ఒక ప్రత్యేకమైన ఘట్టం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ముస్లిమ్స్ ఇక్కడ తొలి పూజ నిర్వహిస్తారు. వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తొలి పూజలు. అంటే ఈ తొలి పూజలు ఎందుకు నిర్వహిస్తారు అనేది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కథ అనేది ఉంది. ఎందుకంటే ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా వేకువజామునే వచ్చి లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ఒక సారీ తెస్తారు. అంటే ముస్లిమ్స్ సారీ తీసుకువచ్చి అల్లుడు అనమాట ఆ ముస్లిమ్స్ కుటుంబాలు అంటే బీబీ నాంచారిని వివాహం ఆడిన నేపథ్యంలో వెంకటేశ్వర స్వామి ముస్లిమ్స్కి అల్లుడు అవుతాడు. సో ఈరోజు ఆ సారీ ఎవరైతే వచ్చి ముస్లిమ్స్ ఇచ్చి ఆ తర్వాత అల్లుడిని పిలుస్తారు అనేది ఒక గత ఎంతో కాలంగా చెప్తూ ఉంటారు. సో ఈ ఘట్టం ఏంది, ఈ బీబీ నాంచారి స్వామి ముస్లిమ్స్ తొలి పూజ ఎందుకు నిర్వహిస్తారు అనేది ఇక్కడ మన ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దేవుని కడప. ఇక్కడ మొదటగా చరిత్ర ఏమంటే, త్రేతాయుగంలో ఈ ప్రాంతాన్నంతా సహ్యాద్రి పర్వతాలు అనేవాళ్ళని, ఇక్కడంతా కూడా రాక్షస సంచారం ఎక్కువ ఉంటే రాముల వారు సీతాన్వేషణలో భాగంగా ఈ రూట్లో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం వల్ల ఇక్కడ కనిపించిన రాక్షసులందరినీ సంహరించి వెళ్ళిపోతుండగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వామి మీరు వస్తా ఉన్నారని తెలిసి చాలా మంది పారిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడే ఉండండి అని అడిగినందుకు, లేదు నేను వెళ్ళాలి, మీ సమస్యకు పరిష్కారాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఇక్కడ హనుమంతుల వారి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ఈ విగ్రహ రూపాన్ని చూసే ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ హనుమంతుల క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇటువైపు వెళ్ళినటువంటి భక్తాదులందరూ కూడా ఇక్కడ స్టే చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ వచ్చింది. అప్పుడు ఇదంతా కూడా ఒక మజిలీగా మారి తర్వాత కలియుగం మొదలయ్యి కలియుగ అవతారం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అవతారం మొదలైంది. స్వామివారిని దర్శనం చేసుకోవాలనేసి కృపాచార్యుల వారు అనే భక్తులు అంటారు. మరియు మహాభారత సంగ్రామంలో ప్రధానంగా ఈ ఘట్టం ఏం సమాజ్ చెప్పండి. ఇక్కడ వచ్చేటువంటి భక్తాదులందరూ కూడా ముఖ్యంగా ఏమంటే ఉగాది రోజున ఇక్కడందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే స్వామివారు మా ఇంటి అల్లుడు, బీబీ నాంచారి మా ఇంటి అమ్మాయి అని చెప్పేసి దర్శనం చేసుకొని బీబీ నాంచారికి స్వామివారి అల్లుడు కాబట్టి స్వామివారికి కూడా ఇక్కడ బియ్యము బత్యము అంతా కూడా ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు అంటే ఢిల్లీ సుల్తానులప్పుడు ఇక్కడ రాజ్యాన్ని పాలించేటప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలని ఒకసారి అన్ని దండయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ రాజ్యంలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఒకసారి ఢిల్లీ సుల్తాన్ యొక్క కూతురు ఒక విగ్రహంతో స్వామివారిని ఆడుకుంటూ ఆయన మీద ప్రేమభావాన్ని పెంచుకొని ఆయనతో ఉండగా రామానుజాచార్యుల వారు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఒక విగ్రహాలు కావాలి, మీరు నాకు ఒకటి విగ్రహం ఇవ్వండి అని అడిగి ఆ సుల్తాన్ దగ్గర ఆజ్ఞాపన తీసుకొని ఢిల్లీ సుల్తాన్ దగ్గర విగ్రహాన్ని చూపించి ఈ విగ్రహం నాదే, నాకు ఇవ్వండి అని అడిగితే లేదండి ఈ విగ్రహము మా పాప ఆడుకుంటోంది కాదు అంటే
అలా అయితే నా విగ్రహాన్ని నేను పిలుస్తాను, స్వామివారు నా దగ్గరికి వస్తారు, వచ్చినట్లయితే అది నా విగ్రహమే అని చెప్పి సభాముఖంగా స్వామివారిని పిలవడంతో స్వామివారు రామానుజాచార్యుల దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు నాదే విగ్రహం నాకు ఇవ్వండి, మీరు మాట చెప్పారు, మాట మీద ఇవ్వండి అన్నందుకు ఆ విగ్రహాన్ని ఇవ్వడంతో తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఇంకా చూసాం స్వామివారు చెప్పడం జరిగింది మనకు బీబీ నాంచారిని ఎలా వివాహమాడు అనేది మొత్తం మన అర్చకులు చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి బీబీ నాంచారిని వివాహం ఆడిన నేపథ్యంలో శ్రీవారు ఈరోజు ఆ ముస్లిమ్స్ ఇంత ఆ సారీ తీసుకువచ్చి మొత్తం ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకువచ్చి ఏకోజాముని ఇక్కడ స్వామివారికి సమర్పించి అల్లుడి అయిన శ్రీవారిని పిలుస్తారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక గ్రామాల్లో పట్టణాల్లో ఉగాది సందడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన ఆలయాల్లో భక్తుల సందడి కూడా కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఈరోజు పంచాంగ శ్రవణం అనేది